శ్రీ కృష్ణ చరితము వృషభాసుర వధ అధ్యాయం ప్రారంభం. ఒకనాటి సాయంత్రం వేళ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి సరస సల్లాపమునందముగా ఉండగా ఆయనకు హతమార్చుటకై కంసుని నియోగమున అరిష్టుడు అను రాక్షసుడు వృషభ రూపమున గోష్టమునకు వచ్చెను. వాడు వచ్చుటతోనే పరమ భీకర ఆకారమును ధరించి వచ్చెను. కారుమబ్బుల వంటి దేహవర్ణముతోనూ అతి పొడవైన కొమ్ములతోనూ అగ్నిగోళముల వలె మండుతున్న ఎర్రని నేత్రములతో తన కాలి గిట్టలతో ధరణీతలముపై త్రవ్వుచూ తన్నుచూ ధూళిని రేపుచూ మిక్కిలి పొడవుగా దలసరిగా ఉన్న నాలుకను చాచి పెదవులను నాకుచూ నోటి నుండి లాలాజలమును కార్చుతూ అతి పెద్దదైన ఎత్తైన మూపురముతో మూత్ర పురుషీయముచో నిండియున్న తోకను పైకెత్తి మీదికి రాసాగెను. అతి వేగముగా పరుగులు పెట్టుచు ఆ వనమునందు ఉన్న చెట్లను వృక్షములను రాచుకొనుచు వచ్చుచుండడం వల్ల ముఖముపై పడ్డ పుండ్లు గాయముతో అతి భీకరముగా కనిపించెను. ఆ వనమునందే గోపాలనము చేయుచున్న గోపబాలురు భయభ్రాంతులై కృష్ణ రక్షింపుము కృష్ణ రక్షింపుము అనుచు ఆక్రదించగా వారి మొరలను వినిన దామోదరుడు తన స్వజనము దుఃఖితులగుట చూసి కోపము కలిగి నేత్రములు ఎర్రబారెను. ఆయన సింహము వలె గర్జించి కరములు చరిచి పెద్ద శబ్దములు చేశాను. అరిష్టుడు ఆ ధ్వని విని ఆ స్వామిపైకి తన కొమ్ములను గురిచేసి ఆయన ఉదరమును చీల్చుటకై ఆయన పైకి పడెను. అట్లు మీదకి వచ్చుచున్న వానిని చూసి ఆ ప్రభువు చూడనట్లే నటించి రారా నీ పని పట్టదా అనుకొనుచు మీదకు వచ్చిన వాని కొమ్ములను గట్టిగా పట్టుకొని మోకాళ్ళపైన కడుపుపైన గట్టిగా పొడవగా ఆయన హస్త జాతములకు వాడు కూలపడి అశక్తుడై రక్తమును గ్రక్కుకొనుచు నేలపై పడి ప్రాణములను విడిచెను. వాడు చావగా ఇంద్రుడు జంబాసురుణ్ణి చంపినప్పుడు దేవతలు ఆయన్ను కీర్తించినట్లు గోపకులు శ్రీకృష్ణుణ్ణి పరిపరి విధములుగా కీర్తించిరి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.